నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో సమీప దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో డొమెస్టిక్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్, స్మాల్ గ్యాస్ సహా మొత్తం 50 సిలిండర్స్ ను పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 1,50,000 ఉంటుందని అధికారులు తెలిపారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జగన్నాథ సాగరంలో కబ్జాలకు గురైన స్థలాలను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరిశీలించారు. పలాస నియోజకవర్గం పరిధిలో గత 18 నెలలుగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అన్నారు. 3 చెరువులు, 6 కొండలు మాయమయ్యే విధంగా పరిపాలన కొనసాగుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలాస జగన్నాథ సాగరం పలాస పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలకు, పరిసర ప్రాంత రైతులకు సాగునీటి అవసరాలకు అత్యంత కీలక చెరువని తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన చెరువులో పెంటమట్టి వేసి కప్పివేయడం దారుణమన్నారు. అధికారులు ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ముందుగా మార్కింగ్ చేసిన ప్రాంతాల నుండి అక్రమ కబ్జాలను తక్షణమే తొలగించి చెరువును కాపాడాలని సిదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2025లో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో జ్యోతి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తిస్తూ గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాన్ని, విశాఖపట్నంలో 500 గజాల ఇంటి స్థలాన్ని బహుమతిగా ప్రకటించింది. ప్రభుత్వం అందించిన బహుమతిపై జ్యోతి సంతోషం వ్యక్తం చేసింది. తనకు ఈ స్థాయిలో ప్రోత్సాహం అందించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. తనకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. మీ అందరి ప్రోత్సాహం వల్లే తాను ఈ విజయం సాధించగలిగాను. ఇకపై కూడా దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా మరిన్ని పథకాలు తెచ్చేందుకు కష్టపడతాను అని జ్యోతి భావోద్వేగ వీడియోను విడుదల చేసింది. షేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ ప్రాంతంలో రేకులకుట్ట చెరువు భూమిని తప్పుడు ధృవపత్రాలతో కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. సర్వే నెంబర్ 161లోని చెరువు భూమిని ప్రైవేటు స్థలంగా చూపిస్తూ చెరువు శిఖం భూమి అయిన సర్వే నెంబర్ 101లో కొంతమంది దళారులు అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నారని, తక్షణమే సంబంధిత భూమిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్డీఓలకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో 2020 సెప్టెంబర్ 10న నిర్వహించిన సర్వేకు సంబంధించిన ఆధారాలను కూడా జత చేసినట్లు పేర్కొంటూ అన్ని విభాగాల అధికారులు స్పందించి నిజాయితీగా విచారణలు చేపట్టి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతో పాటు అక్రమ కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని తెలిపారు.